హలో అందరికీ. రిసెప్షన్కి వెళ్ళినామని చెప్పినా కదండి, అయిపోయే వరకే 11 దాటిపోయింది. ఇంకా ఆ టైంలో జర్నీ ఏం చేస్తాం, అంత ఓపిక కూడా లేదు. అందుకే హైదరాబాద్లో మా బావగారు వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికైతే వచ్చినాం, అంటే మా ఏరాలు వాళ్ళ ఇంటికి. ఫుల్ అలసిపోయాం కదా, హాయిగా రెస్ట్ తీసుకున్నాం. తనే మా కో సిస్టర్. పేరుకి కో సిస్టరే కానీ నిజంగా మేమైతే ఓన్ సిస్టర్స్ లాగే ఉంటామండి. ఎంత ఫ్రీగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటామో. అక్క అయితే నన్ను మంచిగా టేక్ కేర్ చేస్తుంది. చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాను నేనైతే. మా మిక్కీ అయితే డ్యాన్స్ అద్దరగొడతాడు. మా పిల్లలైతే ఎక్కడికైనా వెళ్తే కొద్దిసేపట్ల కొత్త కొత్త చేస్తారు. తర్వాత ఇంకా ఈ సామ్రాజ్యం అంతా మనదే చలో అని దున్ని పడేస్తారు. కొద్దిసేపటికే కలిసిపోయి మంచిగా అందరితో ఆడుకుంటారు. అక్క అయితే మేము లేవకముందే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసింది. పిల్లల కోసం అయితే స్పెషల్గా సేమియా చేసింది. సేమియా అయితే మా పిల్లలు మస్తు ఇష్టంగా తింటారు. అక్కే తినిపించేసింది పిల్లలకైతే. వాళ్ళ పెద్ద మమ్మీ కబుర్లు చెప్పుకుంటూ తినిపిస్తుంటే మంచిగా తిన్నారు పిల్లలైతే. అండ్ మా కోసం బ్రేక్ఫాస్ట్ అయితే పూరీ చేసింది, అందులోకి పప్పు. నాకైతే మస్తు ఇష్టం పూరీ పప్పు కాంబినేషన్ అయితే. పిల్లలైతే అన్నం తప్ప అన్నీ తింటామని గొడవ చేస్తారు. తినేది తక్కువ ఉంటుంది, ఆరాటం ఎక్కువ ఉంటుంది వీళ్ళదైతే. ఇంకా ఆడుకుంటా ఆడుకుంటా పూరి కూడా కొంచెం కొంచెం తిన్నారు. నాకైతే ఎక్కువ పెట్టేసింది అక్క, తినడానికే చాలా టైం పట్టింది. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈలోపు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.